ఓ కొడుకో, ఎండలు అప్పుడే దంచుతున్నాయి. ఇక ముదిరినాక ఉన్నట్టే ఫ్యాన్లకు రెస్ట్ ఉండదు, కూలర్లు నింపుతూనే ఉండాలి, ఏసీలు నడుస్తూనే ఉండాలి. గిట్లయినాక ఇక ఏముంటది, కరెంటు మీటర్ 4th గేర్ల గిర్రున తిరుగుడు గ్యారంటీ. చల్లగాలికి మంచిగానే అనిపిస్తుంది, బిల్లు కట్టేటప్పుడు బీపీ పెరుగుతుంది. అప్పుడే గావర గావర కాకుర్రి, దానికి టైం ఉంది. కానీ ఇప్పటికైతే గీ వార్త. చా, మేం కిరాయి ఇంట్లో ఉండబడితిమి, మాకు ఫ్రీ కరెంట్ పథకం రానట్టేనా? ఇల్లున్న మా ఓనరే నయం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. పుకార్ల పుల్లయ్య సోషల్ మీడియాల దిక్కుమాలిన వార్తలు పుట్టించిండ్రు. మరి లేలే, బరాబర్ ఫ్రీగా వస్తదని కుద్దు కరెంటు సప్లై కంపెనీలే సాటింపేసిండ్రు. సొంత ఇంట్లున్నా కిరాయి ఇంట్లున్నా పథకం అందరికి ఉంటదట. కాకుంటే నెలకు 200 యూనిట్లు కాల్చేటోళ్ళకే, అంతకు మీదుంటే బిల్లు పడుతుంది అన్నట్టు. 33 జిల్లాలల్లా 12,000 పల్లెలల్లా 1,31,00,000 కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. మొన్న 82 లక్షల అప్లికేషన్లు గృహజ్యోతికి వచ్చినాయట. దరఖాస్తుల మీటర్ల నెంబర్ రాసిండ్రు కాబట్టి నిరుడు నెలకు 200 యూనిట్లు ఆడినోళ్లు ఎందరనే లెక్కలు తీస్తున్నారు ఆఫీసర్లు. ఇంకో దిక్కు కరెంటు సర్వే నడుస్తాంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ను కరెంటు మీటర్ కు లంక పెడుతురన్నట్టు. ఫ్రీ కరెంటు పథకాన్ని ఆల్రెడీ కేబినెట్ సుత ఓకే చెప్పింది. అట్లనే 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం కూడా చాలు కాబోతున్నది. పవర్లకు వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తామని మాటిచ్చిండ్రు కాబట్టి అప్పుడు 2, ఇప్పుడు ఇంకో 2 అన్నట్టు.